హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం. ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుందాం. ఓకే, ఇవాళ లాజికల్ ఫంక్షన్స్ గురించి చెప్తానండి. ఓకే, అండ్ ఆర్ నాట్ వీటి గురించి చెప్తానండి. ఓకే, వీటికన్నా ముందు చిన్న కాన్సెప్ట్ అని చూడండి. ఇక్కడ ఇప్పుడు 0 అంటే ఫాల్స్ అనుకున్నామండి, 1 అంటే ట్రూ అనుకున్నాం. అండ్ అంటే అండ్లో ఒకటి 0 ఉన్నా సరే ఫాల్సే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకటి 0 ఉండి ఒకటి 1 ఉంది అనుకోండి, ఇక్కడ ఫాల్స్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు చూడండి, అండ్లో ఇచ్చుకుందాం. ఇప్పుడే చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఏ అండి అండ్ ట్యాబ్ ప్లస్ చేసి ఓకే మనం కూడా వాల్యూ ఇద్దాం. ఓకే, 1,0. ఓకే, క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఫాల్స్ 0 ఇచ్చాం కాబట్టి అదే ఈజ్ ఈక్వల్ టు అండ్ క్లోజ్ 1,1 క్లోజ్. ఓకే, 1 కన్నా ఎక్కువ ఉన్నా సరే ట్రూ అవుతుందండి. ఇప్పుడు ట్రూ చూసారా, ట్రూ. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అండ్ ప్రెస్ చేసి ట్యాబ్ కొట్టి. ఓకే, ఇప్పుడు 1, ఇటు వరకు లాస్ట్ టైం ఏమనుకున్నారు, 1,1 ఎత్తేనే ట్రూ అవుతుంది అనుకున్నారు కదా. కాదు, 1, ఎంత ఇచ్చినా సరే. ఇప్పుడు 200 ఇచ్చాను. ఓకే, క్లోజ్ చేశాను. ఓకే, ట్రూ. 1 కన్నా ఎంత ఎక్కువ ఉన్నా సరే ట్రూవే. ఓకే, దీని ఫార్ములా చూడాలనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏం యూజ్ చేసాం తెలుసు అనుకోండి. ట్రూ మీద క్లిక్ చేస్తే కదా, చూసారా ఏం యూజ్ చేసాం. ఓకే, ఏం యూజ్ చేసాం ఇక్కడ ఉంటుంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఆర్ అంటే ఇప్పుడు దీంట్లో ఒక్క 1 ఉన్నా సరే ట్రూ అంటదండి. ఇప్పుడు 2 జీరోలు ఉన్నాయి కాబట్టి ఫాల్స్. ఓకే, ఇక్కడ 0,1 అంటే ట్రూ. ఓకే, ఇక్కడ 0,1 ట్రూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ప్లస్ చేసి క్లోజ్ చేసి 1,0 అని ఇచ్చానండి. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ ఇచ్చేసాను. ట్రూ, ఎందుకంటే 1 ఉంది కాబట్టి. ఓకే, ఆర్ అంటే ఇది. ఓకే, దాంట్లో ఒకటి బిగ్ నెంబర్ ఉన్నా సరే 1 కంటే ఎక్కువ ఉన్నా సరే ట్రూ అంటదండి. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్లిక్ చేసి క్లోజ్. ఇక్కడ 1, 0,0. ఓకే, క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయరు. ఫాల్స్, ఎందుకంటే 2 జీరోలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈక్వల్ టు ఆర్ అని చెప్పి 2 పాజిటివ్ ఇద్దాం. నాకు ఒకటి 0 ఇచ్చాం కదా, ఇప్పుడు 2 పాజిటివ్ ఇద్దాం. 2,1. ఓకే, ఎంటర్. ట్రూ. చూసారా, ఇప్పుడు నాట్ అని ఉంది కదా. నాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎన్ఓటి నాట్ అంటే ట్రూ మీద క్లిక్ చేసి క్లోజ్ చేసి అక్కడ ట్రూ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ అవుతుంది. చూడండి, అయిందా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు నాట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది, అంటే దాని వ్యతిరేకం అనమాట. ఇప్పుడు మనం ట్రూ ఇస్తే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ అవుతుంది. చూడండి, ట్రూ అయింది. ఓకే, మీకు ఈ కోడ్ లాంగ్వేజెస్లో నేర్పుతారండి. ఓకే, సి లాంగ్వేజెస్లో మీరు అప్పుడు నేర్చుకోవాలనుకుంటే ఓకే, నాకు ఫ్యూచర్లో క్లాసెస్ వస్తాయండి. ఓకే, ఆ క్లాసెస్లో చూసి నేర్చుకోండి. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, లైక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.